బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా మరోసారి ఇరాన్ పై అటాక్ మొదలుపెట్టింది. ఇక యుద్ధం శాంతి నేపథ్యంలో నుంచి మళ్ళీ భయంకరమైనటువంటి దాడులకు దారితీసింది. శాంతి బోధకాలు అయిపోయాయి, శాంతి చర్చలు అయిపోయాయి. శాంతి చర్చ లేదు, తొక్క తోటకూర కట్ట ఏది లేదు. ఇది ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ యుద్ధం భారీ స్థాయిలోనే భీకరంగా దాడులతోనే జరుగుతోంది. ట్రంప్ వార్నింగ్ ఇచ్చినటువంటి కాసేపటికే ఇరాన్పై మళ్ళీ దాడులు మొదలయ్యాయి. హార్ముజ్ జలసంధి వెంటున్నటువంటి నగరాలపైన యుఎస్ మిలిటరీ అటాక్కి పాల్పడింది. ఈ దాడిలో ఇరాన్ సంబంధించిన ఓ పౌరుడు చనిపోగా పలువురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఈ కోస్టల్ ఏరియా వెంటున్నటువంటి పలు కీలక నగరాలు బుషెహర్, చబహర్, బందర్ అబ్బాస్, సిరిక్, జూస్క్ ఈ వీటితో పాటుగా అబు ఐలాండ్స్ వీటిపైన భయంకరమైనటువంటి బాంబు పేలుళ్లతో ఆ నగరం అంతా అట్టుడికిపోతోంది. అమెరికా సెంట్రల్ కమాండెన్స్ ఈ అటాక్కి పాల్పడుతున్నాయి. చబహార్లో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్ తిరిగి దాడి చేస్తే ప్రతీకార దాడులు ఇంతకి అంటే ఇప్పుడు దాడి చేసే దానికంటే 20 రెట్లు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. మరోవైపు అమెరికాకి ఐఆర్జీసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక ఓపిక పట్టేదే లేదంటూ గల్ఫ్ దేశాలకి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. సౌదీ, కువైట్, బహ్రెయిన్, ఖతార్లపై విరుచుకుపడతామంటోంది ఐఆర్జీసీ. అమెరికా దాని మిత్ర దేశాలకు కూడా గల్ఫ్ రీజియన్ నుంచి ఆయిల్, గ్యాస్ అందకుండా దాడులు చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఒకసారి నేను రాత్రి నుంచి జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ విజువల్ చూద్దాం. اون برو چیز بیا الان صداش میاد صدا چقدر اسکلت نیست రైట్. ఇవాళ మరో కాసేపట్లోనే అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగియబోతున్నాయి. అంటే మొదట ఫిబ్రవరి 27వ తేదీన ఎప్పుడైతే అమెరికా అటాక్ చేసిందో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోయాడో ఆ అలీ ఖమేనీ చనిపోయినటువంటి నాటి నుంచి ఈ రోజు వరకు ఇంకా ఆయనకు అంత్యక్రియలు జరగలేదు. అయితే ఈ రోజు చివరి రోజు అంత్యక్రియలు పూర్తిగా ముగియబోతున్నాయి. మరికొన్ని గంటల్లోనే అంత్యక్రియలు ముగియబోతున్న సమయంలో అమెరికా దాడుల సంఖ్యను పెంచిందనంటే ఈరోజు మరింత తీవ్రంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఏ స్థాయిలో దాడులు జరుగుతున్నాయంటే మొదట ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వెంట దాటేటువంటి 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడి చేసింది. కారణం ఏం చెప్తోంది? మా ట్రాకింగ్ సిస్టమ్ని, మా నావిగేషన్ సిస్టమ్ నుంచి దాటి వేయడం కోసం వాళ్ళు నావిగేషన్ని ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు, మా రాడార్ సిస్టమ్ దొరకకుండా వెళ్ళిపోతున్నారు. సో మాకేదో అనుమానం వచ్చింది, అందుకే మేము దాడి చేసాం, 3 నౌకల్ని పేల్చేసాం. ఇది ఇరాన్ చెప్తున్నమాట. దీనికి ప్రతీకారంగా అమెరికా ఏం చేసిందనంటే పలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ల పైన, కోస్టల్ ఏరియాస్ ఉన్నటువంటి మిలిటరీ క్యాంప్స్ పైన, ఐఆర్జీసీ క్యాంప్స్ పైన భయంకరంగా అమెరికా కూడా దాడులకు పాల్పడింది. ఇది రెండో రోజు జరిగిన సంఘటన. మొదటి రోజు ఈ షిప్స్తో అటాక్ ఇరాన్ మొదలు పెడితే అమెరికా ప్రతీకార చర్య అక్కడ టెహరాన్ నగరం చుట్టినటువంటి కొన్ని కీలక స్థావరాల పైన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అమెరికా అటాక్ చేసింది. ఇక దాన్ని తిప్పికొట్టడంలో భాగంగా ఇరాన్ మళ్ళీ నిన్న సుమారుగా అంటే మొన్న అర్ధరాత్రి తెల్లవారుజాము వరకు కూడా భయంకరంగా గల్ఫ్ దేశాలైనటువంటి ఖతార్, బహ్రెయిన్ పైన భయంకరమైనటువంటి దాడికి పాల్పడింది. ఏకంగా వాళ్ళ ఎయిర్ సిస్టమ్ మొత్తాన్ని కూడా మూసేసుకున్నారు. వాళ్ళ గగనతలాన్ని పూర్తిగా మూసివేసుకున్నారు. అటువంటి పరిస్థితి వచ్చింది. ఖతార్లో ఎమర్జెన్సీ తాలూకా పరిస్థితి నెలకొన్నాయి. బహ్రెయిన్లో కూడా ఇటువంటి మాదిరిగానే సిచ్యువేషన్ నెలకొంది. ఇవన్నీ చూసిన తర్వాత సుమారుగా 85 మిలిటరీ క్యాంప్స్ గల్ఫ్ కంట్రీస్లో, బహ్రెయిన్లో, ఖతార్లో ఉన్నటువంటి 85 మిలిటరీ క్యాంప్స్ పైన ఇరాన్ అటాక్ చేసింది. 85 మిలిటరీ క్యాంప్స్ని తిప్పికొట్టే అంటే ఆ మిసైల్స్ని, ఆ డ్రోన్స్ని తిప్పికొట్టే క్రమంలో ఇటు ఖతార్ అండ్ బహ్రెయిన్ కూడా చాలా శ్రమించాల్సి వచ్చింది. చిన్న చితగా ఆ డ్రోన్లు, మిసైల్ పడడంతో ఒక భయంకరమైనటువంటి వాతావరణం అయితే ఖతార్ నెలకొంది. ఇప్పుడు ఇక దాడి మొదలు పెట్టాడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్పై మళ్ళీ అటాక్ తీవ్రతని పెంచేశాడు. ఆ అటాక్ తీవ్రతలో భాగంగానే ఇప్పుడు అమెరికా మళ్ళీ కోస్టల్ ఏరియాస్ ఉంటున్నటువంటి బందర్ అబ్బాస్, సిరిక్, జూస్, ఆ తర్వాత చబహార్ ఈ ప్రాంతాలపైన, ఈ పోర్ట్లపైన, ఈ సమీప నగరాలపైన భయంకరంగా అమెరికా దాడులు చేస్తోంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 80 స్థావరాలే టార్గెట్గా ఈ దాడులు కొనసాగాయి. అయితే ఐఆర్జీసీ కూడా వార్నింగ్ ఇస్తోంది. మీరు ఎంత దాడి చేసినా వెనక్కి తగ్గం. మీరు అవసరమైతే అమెరికాకు వెళ్లాల్సినటువంటి గ్యాస్, పెట్రోల్ని కూడా నిలిపివేస్తాం. మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు, మీరు అంతు తేలుస్తామని ఐఆర్జీసీ కూడా వార్నింగ్ ఇస్తోంది. ఒకసారి ఐఆర్జీసీ కమాండెంట్స్ వాళ్ళు ఏం మాట్లాడారు, ఎటువంటి వార్నింగ్ అమెరికాకి ఇచ్చారు, ఆ మాటలు కూడా విన్నాం. زکل شمگی آلوزونه خم ایران همه پوئرت همشولاش شل کبلان ای حتی از سیاسوایی تا گنرالیم و انا شی حد سوا شلاخم و هن هاگاه همه دینیت ها پولیتیکاییم و روش ای همم شالا
کلام رک میشتمشیم بخم کمگن انوشی اسپیرالات هشتیکاش نوتسرا هیتوت سر شل اولیگارخیا پیننسیت یتسران ای نشک کلیتیک شورت و ایتون نایم شخوت به او به مخ خم کدی لیمنو هم میخم لاسیم لو لهیت پولروت ولن فیلاشل میشتار هکی بوش هیخان نمیتسایم هپولیتیکایم شلاخم انا شی هم امشال انا شی حد سوا و هگورمیم هم مرکزیم و موس రైట్ ఈ వార్నింగ్ ఇచ్చిన తర్వాతే భయంకరంగా దాడులు జరిగాయి. రాత్రికి రాత్రే ఇరాన్ని మరోసారి వణికించింది అమెరికా. సో మొన్నటి వరకు ఈ 60 రోజుల పాటుగా చర్చలు ఏవైతే ఉన్నాయో 60 రోజుల పాటుగా చర్చలు జరుగుతాయి. 60 రోజుల పాటుగా ప్రతి ఒక్క అంశాన్ని చర్చిద్దాం, శాశ్వతమైనటువంటి ఒక పరిష్కారాన్ని చూపెడదామని ఇరు దేశాలు భావించే వాళ్ళంతా అక్కడికి వెళ్ళారు. పాకిస్తాన్ మధ్యవర్తం వహించింది. స్విట్జర్లాండ్లో జరిగే చర్చలు, ఆ తర్వాత కువైట్ వేదికగా జరిగాయి. ఇది మారుతూ వస్తున్నాయి ప్రాంతాలన్నీ కూడా. సో సుమారుగా 60 రోజులు అంటే 2 నెలల పాటుగా చర్చలు జరగాల్సింది. ఈ 2 నెలల పాటుగా ఎటువంటి వార్ ఉండకూడదు, ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ వార్ లేకపోతే అక్కడ చర్చలు జరుగుతాయి, లేదంటే వార్ అది కొనసాగుతున్నప్పుడు చర్చలు ఎక్కడివి, శాంతి ఒప్పందం ఎక్కడిది ఇంకా. సో శాంతి ఒప్పందం అనేది బ్రేక్ అయిపోయింది, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. సో ఒకసారి డొనాల్డ్ ట్రంప్ కూడా వార్నింగ్ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ అటు ఐఆర్జీసీకి ఇరాన్ని ఏ రకంగా హెచ్చరికలు జారీ చేశారు, మీరు తలుచుకుంటే మేము తలుచుకుంటే ఇప్పుడు జరిగేటువంటి యుద్ధ పరిణామం మరింత 20 రెట్లుగా పెరగబోతుందనేది డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వార్నింగ్. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ మాటల్లో విందాం. And we hit them hard last night after they launched a couple of, you don't have to know about this, you got stuff on your mind, but they launched a couple of drones and one rocket, one missile, and at ships, because they were in the strait, which they have every right to be. And so we hit them very hard last night, very, very hard. Probably hit them hard again tonight. I'll give them a little warning, we're going to hit them hard tonight. But we'll see how it all works out. No, I'm not happy with them. You know, it's like, for instance, we'll have a meeting and we'll talk about the denuclearization of Iran, because that's what the war is. It's not a war, it's really the denuclearization of Iran. And we'll have a meeting and we'll talk about just that. That's because my whole thing is not about regime change. It's not about, although I think it's regime change when you knock out the first group, the second group. And రైట్, ఇది ఇక ట్రంప్ వార్నింగ్. సో మేము తలుచుకుంటే చిటికలోనే ఇరాన్ పూర్తిగా అంతమైపోతుంది. ఇది మొదట్లో కూడా ట్రంప్ చెప్పిన మాటే, కానీ అది సాధ్యపడలేదు, అది అంతటి స్థాయిలో ఆచరణ రూపం దాల్చలేదు, మళ్ళీ ఇబ్బంది పడక తప్పలేదు. ట్రంప్ కూడా ఒక 3-4 రోజులు అనుకున్నటువంటి యుద్ధం కాస్త 3-4 నెలలు అయిపోతుంది. ఇప్పటికీ ఇంకా దాడులు జరుగుతున్నాయి, కానీ ఇప్పటికే ఆయన చెప్తున్న వార్నింగ్ ఏంటంటే మేము మళ్ళీ మాపై కనుక దాడి జరిగితే, మాపై రిటాలియేషన్ కనుక జరిగితే ఇంతకు 20 రెట్లు ఎక్కువగా మీపై దాడి చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. సో ఐఆర్జీసీ కమాండెంట్స్ మాత్రం ఏమాత్రం వేయడం లేదు. అయితే ఒకసారి ఎక్కడెక్కడ అటాక్స్ జరిగాయి, అటాక్ తీవ్రత ఎలా ఉందో చూపే ప్రయత్నం చేస్తా. సో బందర్ అబ్బాస్ ద మెయిన్ టార్గెట్ ఆఫ్ అమెరికా. బందర్ అబ్బాస్ దగ్గర టార్గెట్ చేశారు. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి సమీపంగా ఉండేటువంటి ఒక నగరం, ఐలాండ్ లాంటిది. సో అక్కడ ఐఆర్జీసీ నావీ హెడ్ క్వార్టర్స్ బ్లాస్ట్ అయిపోయాయి, ఇక్కడ అవి పూర్తిగా ధ్వంసమైపోయాయి. కోస్టల్ మిసైల్ బ్యాటరీస్, నావల్ అమ్యునేషన్ డిపోట్స్, రాడార్ స్టేషన్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, లాజిస్టిక్స్, వేర్ హౌసెస్, మిలిటరీ కమ్యూనికేషన్ సెంటర్స్, ఇవన్నీ కూడా బందర్ అబ్బాస్ పోర్ట్ దగ్గర ధ్వంసమైనటువంటి కీలక ప్రాంతాలు, కీలక స్థావరాలు. ఏమేమి ధ్వంసమయ్యాయి అక్కడ అంటే, ఇక కేష్ మైలాండ్లో కోస్టల్ రాడార్ ఇన్స్టాలేషన్స్, మిసైల్ లాంచ్ సైట్స్, ఫాస్ట్ అటాక్ బోట్ బేసెస్ అండ్ ఐఆర్జీసీ అబ్జర్వేషన్ పోస్ట్, ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. సో ఇక్కడ కోస్టల్ రాడార్ ఇన్స్టాలేషన్స్ అని అంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వెంట ఏ నౌకలు వెళ్తూ ఉన్నాయి, సో నౌకల యొక్క సామర్థ్యం ఏంటి, ఆ నౌకల్లో ఏం వెళ్తోంది, ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ శత్రువులు ఏమైనా ఆ నౌకల ద్వారా వచ్చి మాకు అటాక్ చేయాలనుకుంటున్నారు, ప్రతిదీ కూడా నిత్యం డేగ కన్ను మాదిరిగా గమనించేది కోస్టల్ రాడార్ ఇన్స్టాలేషన్. దాని ఇప్పుడు కేష్ మైలాండ్లో ఉంటే అమెరికా పేల్చేసింది. ఇకపోతే చబహార్ రీజియన్లో కోస్టల్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిసైల్ స్టోరేజ్ ఏరియాస్, లాజిస్టిక్ ఫెసిలిటీస్ సపోర్టింగ్ నావల్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. సుమారుగా 60 ఐఆర్జీసీ ఫాస్ట్ బోట్స్, సో ఫాస్ట్ అటాక్ అంటే చాలా వేగంగా వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి అటాక్ చేయడం కోసం అక్కడి నావీ వాడుతున్నటువంటి 60 బోట్స్ కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. కోస్టల్ యాంటీ షిప్ మిసైల్ లాంచర్స్, సో సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి యాంటీ షిప్ అంటే ఒక నౌకపై అటాక్ చేయడం కోసం ఉపయోగించే మిసైళ్ళు, తర్వాత ఎయిర్ డిఫెన్స్ మిసైల్ బ్యాటరీలు, లాంగ్ రేంజ్ సర్వేలెన్స్ రాడార్ సిస్టమ్స్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్, మిలిటరీ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, కోస్టల్ అబ్జర్వేషన్ ఫెసిలిటీస్ యూజ్డ్ టు మానిటర్ షిప్పింగ్, ఇవన్నీ కూడా ధ్వంసమైపోయాయి.
డ్యామేజ్ సంబంధించి ఇప్పుడు అక్కడ చూస్తే ఆ డ్యామేజ్ తీవ్రత కేవలం జరిగినటువంటి డ్యామేజే సుమారుగా 20,000 కోట్ల పైచీలకు 20,000 కోట్ల పైచీలకు అంటే ఎంతటి స్థాయిలో దాడి జరిగింది అర్థం చేసుకోండి. 80 మిలిటరీ లొకేషన్స్ లో అటాక్ జరిగింది. 60 బోట్స్ ధ్వంసం అయిపోయాయి. ఇంకా చాలా ప్రాంతాలు ఎక్కడెక్కడైతే వాళ్ళ నావీ వాళ్ళకి సంబంధించినటువంటి కోస్టల్ రెడార్ డిఫెన్స్ సిస్టమ్ ని కానీ, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ, మిసైల్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ని కానీ, డ్రోన్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ని కానీ అటాక్ చేసి అమెరికా మళ్ళీ ఇరాన్ కి చావు దెబ్బ కొట్టిందని చెప్పాలి. ఒకసారి మళ్ళీ ఆ విజువల్ చూద్దాం. సో ఏదేం జరిగినా ఇరాన్ అమెరికా మధ్య మళ్ళీ భయంకరమైనటువంటి యుద్ధం అయితే రాత్రి నుంచి జరుగుతోంది. ఇక శాంతి చర్చలు లేవు, పీస్ టాక్స్ లేదు, ఏమీ లేదు, అంతా అయిపోయింది. ఇక కేవలం యుద్ధం మాత్రమే. ఇది మరింత తీవ్రతరం అవుతోంది అన్నప్పుడల్లా డెఫినెట్గా ప్రపంచ దేశాలు గుండెని మరోసారి ఎలా ఒక నిబ్బరం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ అక్కడ యుద్ధం జరుగుతున్న సిచ్యువేషన్లో మన దగ్గర ఒక బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ లాంటి పెట్రోల్ ప్రైస్ని హైక్ చేయడమో, గ్యాస్ అవైలబిలిటీ మళ్ళీ ఇరకాటంలో పడడమో, ఏదో ఒకటి ఒక ఆందోళన ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తూనే ఉంటుంది. మరి మళ్ళీ యుద్ధం మొదలైందంటే ఈసారి ఈ పర్యావసనాలు ఎటువంటి విధంగా పడతాయి దేశాలపైన, ఏ రకమైన ప్రభావం చూపిస్తాయి, మరి ముఖ్యంగా భారత్పై ఎటువంటి ప్రభావం ఉంటుందో చూడాలి. మరి ఫ్యాషన్ ప్రపంచంలో 60 ఏళ్ల లెగసీ, ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన బీరంగూడకి. జూలై 10న గొప్ప ప్రారంభం. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine. At Anurag University, be everyone you dream to be. Tournament